ఐఎస్ఐఎస్ తరహాలోనే మత మార్పిడులు చేస్తున్నటువంటి ఒక ముఠా అరెస్ట్ అయింది. అక్రమ మత మార్పిడులు, రాడికలైజేషన్ విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు అతిపెద్ద విజయమే సాధించారు. రెండింటికి సంబంధించిన ముఠా గుట్టును ఛేదించారు. ఈ ముఠా అచ్చు ఐసిస్ తరహాలో పనిచేస్తుందని పోలీసులు ప్రకటించారు. అక్రమ మత మార్పిడులు చేసిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్ళు 6 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. ఇందులో మహిళతో పాటు 3 రాజస్థాన్, 2 ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, గోవాకు సంబంధించిన వాళ్ళుగా పోలీసులు ప్రకటించారు. అరెస్ట్ అయిన వాళ్ళలో ఆయేషా అలీ హసన్, ఒసామా, రెష్మాన్ కురేషి, అబ్బూ తాలిబ్, అబూర్ రెహమాన్, ముస్తఫాతో పాటు మహమ్మద్ అలీ, జునైద్ కురేషిలుగా గుర్తించారు. మార్చిలో ఆగ్రాలో 2 మహిళలు తప్పైనట్టు కంప్లైంట్ రావడం పోలీస్ స్టేషన్లో, దాని తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తే ఈ దర్యాప్తులో బేభత్సమైన అంశాలు తేలినాయి. వాళ్ళిద్దరిని బలవంతంగా మతం మార్చేసి ఇస్లామిక్ ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నారన్నటువంటి విషయం తేలింది. అంతేకాకుండా ఇందులో అమ్మాయి AK-47 రైఫిల్ పట్టుకున్న ఒక ప్రొఫైల్ను కూడా అక్రమ మత మార్పిడి ముఠా తయారు చేసి అప్లోడ్ చేసేసింది. విషయాన్ని ఆగ్రా పోలీస్ కమిషనర్ అధికారికంగా ప్రకటించారు. వీళ్ళిద్దరిని అక్రమ మత మార్పిడి ముఠా, లవ్ జిహాద్ ముఠా ముందుగానే టార్గెట్ చేసిందని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇస్లామిక్ మత మార్పిడి చేసి రాడికలైజేషన్ వైపు మళ్ళిస్తున్నారని తేలింది. ఈ ముఠాకి సంబంధించిన మరో విషయాన్ని కూడా పోలీసులు తేల్చారు. ఈ ముఠాకి అమెరికా, కెనడాతో సహా వివిధ దేశాల నుంచి నిధులు కూడా అందుతున్నాయని ప్రకటించారు. ఈ నిధుల ద్వారా అక్రమ మత మార్పిడి, రాడికలైజేషన్ వైపు అమ్మాయిలు మళ్లించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పారు. నిధులకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా తాము సేకరించామని చెప్పారు. అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఈ నెట్వర్క్లో వివిధ పాత్ర పోషిస్తారని, అక్రమ నిధులను సేకరించడం, సమకూర్చడం, న్యాయ సలహాలు, మత మార్పిడి ప్రక్రియ, ఇస్లామిక్ రాడికలైజేషన్ పద్ధతులు ఇవన్నీ చూస్తూ ఉంటారని చెప్పారు. ముఠా అచ్చు ఐసిస్ తరహాలోనే ఉంటుందని కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. అట్లా కేసు తీవ్రత నేపథ్యంలో దర్యాప్తులో సహాయ నిమిత్తం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ATSతో పాటు ప్రత్యేక విభాగాలు కూడా పనిచేస్తారు.